చేప ద్రావణాలతో తయారు చేసిన ఔషధాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చు. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు ఉద్యాన పంటల్లో చీడపీడలను నివారిస్తోంది. పోషకాలు అందించడంలో, భూసారాన్ని పెంపొందించడంలోనూ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి. ఫిష్ ఎమినో యాసిడ్ ఇది మొక్కలకు బలాన్నిస్తుంది. దీన్ని మీనామృతం అంటారు. దీన్ని పంటలకు పిచికారీ చేసినట్లయితే మొక్కలు బలంగా పెరుగుతాయి. మీనామృతం తయారీకి రైతు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రైతే స్వయంగా తయారు చేసుకోవచ్చు. హౌజ్లు, ఫామ్ పాండ్లు, బావుల్లో లభించే చేపలతో మీనామృతం తయారు చేయొచ్చు. చేపల వ్యర్థాలతోనూ దీన్ని తయారు చేయొచ్చు. మీనామృతం తయారీకి నల్లబెల్లం, చేపల వేస్ట్, మంచినీళ్లు ఉంటే సరిపోతుంది. మరి మీనామృతం తయారీ ఎలా చేస్తారో ఓసారి చూద్దామా? ఇప్పుడు 1 కేజీ బెల్లాన్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. ఈ కేజీ బెల్లాన్ని మనం నల్ల బెల్లం అంటారు. దీన్ని మనం తినే బెల్లం కాకుండా నల్ల బెల్లం. ఇది కూడా తీయగానే ఉంటుంది. మనం తినే బెల్లం కంటే తీయంగా ఉంటుంది. కానీ ఇంత శుద్ధి కాకూడదు, అంత ఇదిగా ఉండదు, క్రూడ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనము ఇలాంటి మూల పదార్థాలను మనం వేసుకోవటానికి సహకరిస్తుంది. కాబట్టి ఈ బెల్లాన్ని మనం మరి విరివిగా వాడుకుంటాము. ఇందులో ఎలాంటి రసాయనాలు కలవనటువంటిది. మరి అట్లాంటి బెల్లాన్ని కూడా మనం 1 కేజీ వేసుకున్నాం. ఇక్కడ మనం ఏదైతే ఫిష్ అమినో యాసిడ్ తయారు చేస్తున్నామో ఇందులో భాగంగా మొదట్లో ఈ బాటిల్లో మనం సుమారుగా 3 వంతులు 2 వంతులు ఖాళీగా ఉండేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇలాంటి దాన్ని మనము తయారు చేసుకునేటప్పుడు చేపల యొక్క వేస్ట్ ఏదైతే బెల్లం వేసామో చేపల వేస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ రెప్పలు, ఇవన్నీ చిన్న వేస్ట్, తోకలు, ఇవన్నీ కూడా ఇందులో వేసి మనము తయారు చేసినట్టయితే చేపల వేస్ట్ను మొత్తము మనము అమినో యాసిడ్ తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం శుభ్రంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో ప్రధానంగా ఈ వేస్ట్ ఏదైతే వేసినామో ఈ వేస్ట్లన్నీ కూడా అంటే రైతు ఖర్చు పెట్టకుండా ఎక్కడైనా మార్కెట్లో కొనుక్కున్న తర్వాత వాష్ చేసే వాళ్ళ దగ్గరికి పెడితే వాళ్ళు ఉచితంగానే ఇవన్నీ ఇస్తారు. ఇందులో 1 పైసా కూడా ఎవరు తీసుకోరు. కాబట్టి ఈ ఖర్చు లేనటువంటిది ఏదైతే ఉందో, మరి ఒకవేళ ఆర్థికంగా ఉండి ఎవరన్నా మరి సమయస్ఫూర్తిగా దొరకకపోతే కూడా మనం పెంచుకొని కూడా ఇలాంటివన్నిటిని కూడా చేపల ముక్కలను మనం కోసి 1 కేజీ వేసుకుంటే ఆ కేజీ డోస్ ఇది. 1 కేజీకి కేజీ బెల్లము, 1 లీటర్ నీళ్లు, కేజీ బెల్లము, కేజీ ఈ యొక్క ఏదైతే ఫిష్ ఉందో ఫిష్, బెల్లము, నీళ్ళు, వీటిని మూత వేసి మనము డేటు పెట్టుకోవాలా. ఇందులో పెన్ను తీసుకొని ఇందులో ఈరోజు డేటు, ఈ డేటు నుండి మనకు 27 రోజులు పెంచుకున్నట్లయితే ఇది మనకు ఫిష్ అమినో యాసిడ్ తయారవుతుంది. దీన్ని మనము మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటిని కూడా మనం నివారించుకొని పంటలకు మంచి బలమైనటువంటి టానిక్ను మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇది చాలా సులువైంది, అందరూ కూడా చేసుకోవచ్చు. దీనికి చదువు అంత అవసరం లేదు, మరి అంత సైన్స్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ విధానాన్ని మనము రైతు సోదరులందరూ కూడా మరి ఉపయోగించుకున్నట్టయితే చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అన్ని పంటల మీద మీరు అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి పంటల మీద వచ్చేటువంటి ఏదైతే నాణ్యత ఉంటుందో మరి పంటల్లో మరి మంచి అమృతం లాంటి పంటలను మనం పండించుకునే విధంగా కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏవైనా మనము చేసుకోవచ్చు. దీన్ని కూడా రోజు 1 మారు ఇట్లా విదిలిచ్చి 27 రోజులు పెట్టుకుంటే ఇది కూడా 6 మాసాల వరకు నిల్వ ఉంటుంది. మనము 27 రోజుల తర్వాత నుంచి మొదలు పెట్టుకొని మనము మరి 6 మాసాల వరకు దీన్ని వాడుకోవచ్చు మనకి ఇష్టమైనప్పుడు. కాబట్టి దీన్ని మనము వాడుకునేటప్పుడు ఈ యొక్క పరిమాణాన్ని 200 లీటర్ల నీళ్ళల్లో చక్కగా వడబోసుకొని పిసికి మరి దాన్ని తయారు చేసుకున్నట్లయితే మనకు ఎంత మొక్కలకు వచ్చినా కూడా పంటకి అన్ని పంటల మీద మనం వాడుకోవచ్చు.